గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. జిల్లేడుకు సంబంధించి యూట్యూబ్లో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుందన్నమాట. ఈ జిల్లేడు మొక్క ఇంటి ముందు ఉంటే ఇల్లు సర్వనాశనం అయిపోతుంది, ఇంటి ముందు జిల్లేడు పెంచకూడదు అని. లేదు ఇలాగ మొక్కలన్నీ పెంచకపోతే ఏదో వృక్ష సంపద నాశనం అయిపోతున్నట్లు, ఎందుకు పెంచకూడదు, భయపడటం కదా జనాల్ని అని ఈ విధంగా రకరకాల గొడవలు యూట్యూబ్లో ఈ హంగామా ఒకటి మనం గమనిస్తున్నాం. ఈ వీడియోలో నేను ఎవరికి సపోర్ట్ కాదు, ఎవరి పేర్లు అసలు నేను వాటర్ లేదు, తమ్నైల్లో కూడా ఎవరి పిక్స్ నేను పెట్టడం లేదు. ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక విషయాన్ని ఇది దరిద్రం పడుతుంది కాబట్టి తీసేయాలి, అదృష్టం కలిగిస్తుంది కాబట్టి పెట్టుకోవాలి, ఈ రెండు ముక్కలే కాకుండా ఇంకా అసలు లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేసామనుకోండి, మనకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. అంటే జ్ఞానం వికసిస్తుంది అని అర్థం. ఎవరికైనా విన్నవాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళకో తెలిసిన వాళ్ళకో ఎప్పుడైనా ఇదిగో ఇది ఉండకూడదు అంటే ఎందుకు అని అడిగితే వాళ్ళకి నీట్గా అర్థమయ్యేలాగా విశ్లేషణ చేసి మనం చెప్పగలగాలి. చెప్తే అది వాళ్ళకు కూడా చక్కగా అర్థమై వాళ్ళు కూడా పాటిస్తారు, ఇంక నలుగురు చెప్తారన్నమాట. ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే అంత క్లియర్ కట్గా, అంత క్లారిటీగా మాకు అర్థమైంది పూర్తిగా అన్నట్లు తెలుసుకోగలగాలండి. జ్ఞానము అంటే అది. అంతేగాని ఇది పెడితే అదృష్టమా, గబగబా లాక్కొచ్చుకొని పెట్టుకోవడం, ఇది పెడితే దురదృష్టమా, దరిద్రమా తీసి అవతల పారేయడం. ఎందుకు ఏమిటి ఇవి మనకు అవసరం లేదు అంటే మనం తెలుసుకుంటున్నాం కానీ ఇంకా అజ్ఞానజనితమైన విషయాలు ఇవన్నీ అన్న విషయం అక్కడ స్పష్టమవుతుంది. కాబట్టి ఈ జిల్లేడు గురించి పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ జిల్లేడు ఇంగ్లీష్లో క్యాలోట్రిపిస్, లాటిన్లో, సంస్కృతంలో అర్క అంటారు దీన్ని. దీంట్లో తెల్ల జిల్లేడు, ఎర్ర జిల్లేడు, ఇంకేదో రాజు జిల్లేడు, మూడు నాలుగు రకాల జిల్లేడు వెరైటీస్ ఉన్నాయి, 3 రకాలు అనుకుంటాను. ఈ జిల్లేడు యాక్చువల్గా మనము 2 సందర్భాల్లో హిందూ సాంప్రదాయంలో వాడతాం. ఒకటి గణపతి చవితి, వినాయక చవితికి వాడే ఏకవింశతి పత్రిలో ఇది 20వ పత్రి జిల్లేడు. అలాగే మనకి రేపు ఇది వస్తుంది కదా, సూర్య జయంతి, రథసప్తమి, ఆ రోజున జిల్లేడు ఆకు తల మీద పెట్టుకొని తలస్నానం, ఎండలో కాస్త కూర్చొని తలస్నానం చేయమంటారు. ఈ 2 సందర్భాలలో మన తెలుగు వారిలో హిందూ సాంప్రదాయంలో ఈ జిల్లేడుని వాడటం జరుగుతుంది. గణపతి పూజలో పత్రిగా వినియోగిస్తాము, రథసప్తమికి తల మీద జిల్లేడాకులు పెట్టుకొని తలస్నానానికి వినియోగిస్తాం. అయితే మనకు ఉన్న ఒక తెలివి తక్కువ తరం అనుకోండి, లేదంటే అతి తెలివి అనుకోండి, రోగం అనుకోండి, ఏదైనా సరే ఒకటి దేవుడికి వాడుతున్నాము, లేదంటే ఒకటి మంచిదంట, లేదంటే ఒకటి ఉపయోగపడుతుందట అనే విషయం తెలియగానే అవన్నీ తెచ్చి ఇంట్లో తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. మనం ఇక్కడే మనం చాలామంది తప్పు చేస్తున్నామంటే ప్రతీది తెచ్చి ఇంట్లో పెట్టకూడదు. ఏది ఎంతవరకు అవసరమో, ఏ సందర్భంలో అవసరం అని చెప్పాలి దాన్ని ఆ సందర్భానికి వాడి తర్వాత దూరం పెట్టేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతీది తీసుకొచ్చి ఇంటి చుట్టుపక్కల ఉంచే ప్రయత్నం చేయకండి. ఈ జిల్లేడు చెట్టు పాలు స్రవిస్తుంది అనమాట. జిల్లేడు పాలు కళ్ళలో పోసుకుంటే ఏమవుతుందో మీ అందరికీ చాలా బాగా తెలుసు, ఎంత ప్రమాదం. జిల్లేడులో ఉండే పాలలో కొంత విషం ఉంటుంది. అలాగే జిల్లేడు చెట్టులో ఒక విధమైన మదపు వాసన వస్తుంది అనమాట, పాములను ఆకర్షిస్తుంది. జిల్లేడు చెట్లు తోపులుగా పెరుగుతాయి, బుష్ అంటాం కదా ఇంగ్లీష్లో, తోపులుగా పెరుగుతాయి. మన ఇంటి ముందు నాటుకున్నాం అనుకోండి, అదొక పెద్ద పొద లేదా తోపు అవుతుంది అనమాట. దాంట్లోకి ఆ మదపు వాసన వలన, జిల్లేడు చెట్టుకుండే ఒక విధమైన పాల వాసన, ఆ వాసన వలన పాములు ఆకర్షించబడి ఆ జిల్లేడు పొదలో పాములు దొరుకుతాయి. అలాగే జిల్లేడులో పాలల్లో కొంతవరకు ఈ విషపు ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి దాని గాలి అంత మంచిది కాదు. జిల్లేడు చెట్ల గాలి పీల్చడము అంత మంచిది కాదు. జిల్లేడు చెట్టు నుండి వచ్చే వాసన పీల్చడము అంత మంచిది కాదు. కానీ జిల్లేడుని ఆయుర్వేదంలో వాడతారు. జిల్లేడు చెట్టు పీకితే దాని కింద వచ్చే వేర్లు, జిల్లేడు చెట్టు చిగుర్లు, వీటిని ఆయుర్వేదంలో కొన్ని రకాల ఔషధాలు తయారు చేయడానికి వాడతారు. ఈ జిల్లేడు చిగుర్లు, జిల్లేడు పాలు కూడా, వీటిని కొన్ని రకాల అయిన క్లిష్టమైన చర్మ సమస్యలు ఉంటాయి, కొన్ని సోరియాసిస్ లాంటి కొన్ని సమస్యలు ఉంటాయి చూశారు. ఆ సమస్యలకి ఈ చిగుళ్ళని, ఈ పాలని వీటిని అరగదీసి పసుపు అది కలిపేసేసి ఒక పూత లేపనంలాగా ఆయుర్వేద ప్రక్రియలో వాడతారు. అట్లాగే తాటి బెల్లంలో జిల్లేడు వేర్లు ఏదో మొత్తానికి పౌడర్ చేసేసి అది కలిపి గోళీల్లాగా తయారు చేసి స్త్రీలకు సంబంధించిన కొన్ని ఏదో ఈ ఋతుస్రావానికి సంబంధించిన కొన్ని ప్రక్రియల్లో ఆయుర్వేద వైద్యులు వాడతారు. నేను చూచాయిగా లైట్గా చెప్తున్నాను, అంతే, గుర్తుపెట్టుకోండి.
జస్ట్ మీకు ఒక అవగాహన కోసమే. ఏదైనా సరే చెయ్యాలి అనుకున్నప్పుడు సుశిక్షితులైన అనుభవజ్ఞులైన పెద్దలైన ఆయుర్వేద వైద్య పండితులను సంప్రదించి మాత్రమే ఆయుర్వేదం మందులు వాడుకోవాలి. జిల్లేడని ఆయుర్వేదంలో కూడా వాడతారు. కొన్ని రకాల క్లిష్టమైన రోగాలు నయం చేయడానికి ఔషధాలను వినియోగిస్తారు, అంతవరకే. కాబట్టి ఆయుర్వేదంలో జిల్లేడు కూడా ఉంది కాబట్టి మనకి ఏకవంశతి పత్రికలో కూడా జిల్లేడుని కూడా మనం ఆ వేళకి వినాయక చవితి వర్షం సీజన్లో, వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తుంది కదా, ఆ వేళకు వాడి తర్వాత తీసుకెళ్ళి మనం వాటర్లో కలిపేసేస్తాం. అంతవరకు జిల్లేడు. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా, తలస్నానం చేసేటప్పుడు కూడా జిల్లేడు కొన్ని రకాల చర్మ రోగాలు రాకుండా ఆపుతుంది. కాబట్టి జిల్లేడు ఆకులు తల మీద ఉంచుకొని కాసేపు ఎండలో కూర్చొని ఆకుల మీద కూడా వాటర్ పోసుకున్నారు, ఆకులు నూరి అవి ఏమి ఆ ప్రక్రియలు చేయమల్ల. అప్పుడు ఏమవుతుందంటే కాసేపు సూర్యుడి కింద కూర్చోవడం వలన, రథసప్తమి రోజున ఈ జిల్లేడు ఆకులు పెట్టుకోవడం వలన చర్మ సమస్యలు ఏమైనా ఉంటే పోతాయి. మనకు ఆరోగ్యకారకుడు కదా సూర్యుడు. కాబట్టి పెద్దలు ఆ ప్రక్రియ చేయమని చెప్పారు. పెద్దలు ఎంతవరకు చెప్పారో అంతవరకు తెలుసుకొని జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. అవి తెచ్చి ఇంట్లో పెంచేసుకోకూడదు. జిల్లేడు గాలి, చెట్ల మీద నుండి వచ్చే గాలి జిల్లేడు చెట్ల నుండి వచ్చే వాసన అంత మంచిది కాదు. జిల్లేడు చెట్లో పాములు దూరతాయి ఎక్కువ పొదల్లో. ఇంట్లో ఉంటే ఎంత ప్రమాదం, ఏ పాములు వచ్చి దూరాయి, పిల్లలో ఎవరో ఒకరు తెలిసి తిరుగుతూ ఉంటారు. ఇలాంటివి ఉంటాయి. కాబట్టి జిల్లేడు చెట్లు ఇంటి ముందు పెరట్లోనూ పెంచకూడదు. పెంచితే ఇల్లు నాశనం అయిపోతుంది, రోగాలు వస్తాయి ఇంట్లో వాళ్ళకి. ఇలాగా పెద్దలు చెప్పడం జరిగింది. చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. దేవతా వృక్షాలైనా ఆయుర్వేదంలో వాడుతున్నా కూడా అన్ని ఇంట్లో పెంచుకోకూడదు. ఉదాహరణకి జమ్మి చెట్టు ఉందండి. జమ్మి చెట్టు సెమీ వృక్షం అంటారు. దసరా రోజున పూజిస్తాం. దసరా రోజున పూజిస్తాం కదా అని జమ్మి చెట్టును మన ఇంట్లో పెరట్లో పెంచుకో. దానికి ముళ్ళు ఉంటాయి, అవి రాలుతూ ఉంటాయి. ఇంట్లో తిరిగే వాళ్ళకి ఎంత ఎంత శుభ్రం చేసుకోవాలి, గుచ్చుకుంటాయి ఏమిటి పరిస్థితి. ఇలాంటి దేవతా వృక్షాలైనా కూడా పొలం గట్ల మీద, ఊరి చివరిలో, లేదంటే రోడ్ల పక్కన ఉంటాయి. దసరా రోజున దానికి ప్రాధాన్యత. దసరా రోజు ఆ సెమీ వృక్షం జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళండి, పరిక్రమ చేయండి, పూజించుకోండి, వచ్చేయండి, సరిపోతుంది. దేవతా వృక్షాలు కదా, లేదంటే ఏదో దేవుడికి వాడేవి కదా అని ప్రతిదీ పెరట్లు తెచ్చి పెంచకూడదు. వేప చెట్టు ఉంది, వేప చెట్టు పెంచుకోవచ్చు. పండ్ల చెట్లు ఉంటాయి, మామిడి, జామ, అరటి చెట్లు, సపోటా, కొబ్బరి చెట్లు మంచి గాలిని ఇస్తాయి, నీడని ఇస్తాయి, ముళ్ళు గిల్లు రాలవు, వాటిలో విషపు ఛాయలు ఉండవు, పాములు అవన్నీ దూరవు, అంటే తామసకమైన వాసనలు అవి కూడా రావు. అలాంటివి మీకు బెరడు ఉండి ఖాళీ స్థలం ఉంటే ఇంకా గ్రామాల్లో బాగా బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. వృక్ష సంపదను బాగా పెంచి పెద్ద చేయండి, తప్పేమీ లేదు. వేప చెట్ల గాలి మీ అందరికీ తెలిసిందే. వేప చెట్టు మీద నుండి గాలి వీస్తూ ఉంటే ఆ గాలి ఎంత ప్యూరిఫైయర్, ఎంత ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, అలాగే ఎంత రోగనిరోధక శక్తిని పెంచుతుంది, వ్యాధిని కారకమైన క్రిములు చంపుతుంది. అందరికీ పల్లెటూరులో ప్రత్యక్షంగా అనుభవమే. మనకంటే ఏసీలు అవన్నీ ఉన్నాయి, ఈ పిల్లల్ని మనం ఏసీ పండుగ పెడతాం. అదే గ్రామాల్లో పాపం పేదవాళ్ళు చిన్న బుజ్జి పిల్లల్ని ఈ ఒక ఉయ్యాలకు కట్టేసి, గుడ్డ ఉయ్యాలకి వేప చెట్టు కొమ్మకేసి ఊపుతూ ఉంటారు. వేప చెట్టు గాలికి వీళ్ళు బాగా నిద్రపోతూ ఉంటారు. ఆ వేప చెట్టు గాలి ఈ పసిపిల్లలకి సర్వరోగ నివారణి. గ్రామాల్లో ఉండే వాళ్ళకి అంత తెలుసు, మనకే ఏమీ తెలియదు, ఎంత చదువులు ఇంగ్లీష్లో చదువుకున్నా సరే. కాబట్టి కొన్ని రకాల చెట్ల మీద నుండి వచ్చే గాలులు మనకి ప్యూరిఫైర్స్, కొన్ని రకాల చెట్ల మీద నుండి వచ్చే గాలులు మనకు మెడిసినల్ ఎయిర్, ప్యూర్ శుద్ధమైన ఆక్సిజన్, ప్రాణవాయువుని తీసుకొస్తాయి. అలాంటి చెట్లు ఎన్నైనా పెంచుకోవచ్చు. మీకు ఖాళీ స్థలం ఉండి పెంచుకోండి. వృక్ష సంపదని పెంచి పెద్ద చేయండి. భగవంతుడు ఆనందిస్తాడు. పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతాం. ప్రకృతిని మనం ప్రేమించిన వాళ్ళం అవుతాం. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారికి సేవ చేసిన వాళ్ళం అవుతాం. అంతేగాని అక్కర్లేనివి, కాస్త ప్రమాదకరమైనవి, వాటి గాలి ఎక్కువగా సోకకూడనివి, కాస్త ప్రమాదం అనిపించేవి, విషపు ఆనవాళ్ళు ఉన్న చెట్లు ఇళ్లల్లోనూ పెరట్లోనూ పెంచకూడదు. అవి ఎక్కడో వీధిలోనూ, లేకపోతే వీధి చివరనో, ఖాళీ స్థలాల్లోనూ, బంజరు భూముల్లోనూ, పొలాల దగ్గర పెరుగుతాయి. అక్కడ నుంచి సేకరించి తెచ్చుకోండి. ఇప్పుడు వినాయకుడికి పూజ చేయాలి, జిల్లేడు పువ్వులు పెట్టి దొరికిన చోట నుంచి సేకరించి తెచ్చుకొని పూజించి ఆ నిర్మాణం తీసి పారేయండి, సరిపోతుంది. సూర్య భగవానుడి జయంతి వస్తుంది, రథసప్తమి. అక్కడ నుండి ఊర్లో ఎక్కడ దొరికితే తెచ్చుకొని రండి, పెట్టుకొని కాస్త బెండలో కూర్చొని చక్కగా స్నానం ఆచరించి వాటి అవతల పడేయండి, అంతవరకు. కాస్త పాత రోజుల్లో మహిళలకి చదువు ఎక్కువ ఉండేది కాదనమాట. వాళ్ళకి ఒక విషయాన్ని కూలంకషంగా అర్థమయ్యేలాగా మనం ప్రాణవాయువు, ఆక్సిజన్ ఇవన్నీ చెప్పలేం. ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళకి ఇల్లు, సంసారం అంటే
ఒక విధమైన ప్రేమ, అలాగే దానికి ఎక్కడ ఆటంకము లేదా కీడు జరుగుతుందో అనేసి ఒక విధమైన భయము ఉంటాయి మహిళల్లో, ఇళ్ళల్లో. ఇప్పుడు తన సంసారానికి, తన ఇంటికి ఏదైనా ఆపదొచ్చి పడుతుందనే భయం మహిళలో ఉంటుంది కదా. వాళ్ళకి ఈ విధంగా చెప్పేవాళ్ళు. భయమా భక్తో ఏదో ఒకటి ఉండాలి. తెలిసిన వాళ్ళకి జ్ఞానంగా అన్ని వ్యక్తీకరించి చెప్తాం, తెలియని వాళ్ళకి ఇది ఉంటే దరిద్రం అనేస్తే వాళ్ళు భయపడి దాని జోలికి పోకుండా ఉంటారు. భయమా భక్తో ఏదో ఒకటి ఉండాలి కదండి. కాబట్టి చదువు లేని ఆ రోజుల్లో ఆ విధంగా చెప్పేవాళ్ళు. ఇంట్లో ఇది ఉంటే రోగాలు వస్తాయి, ఇంటి మీద కప్పు కూడా లేకుండా పోతుంది, మండి గోడలు మిగిలిపోతాయి, దరిద్రం పడుతుంది, కాబట్టి తీసేయి. ఆ ఇంట్లో వాళ్ళకి, లేదంటే ప్రత్యేకించి ఆ ఇంటి ఇళ్ళకి భయం, అమ్మో నా సంసారం ఏమవుతుందో, తీసి దూరంగా పెట్టేసే. భయమో భక్తి అంటే అంత భక్తి శ్రద్ధలు ఉంటే జ్ఞానము తెలుసుకునే ఆ తాపత్రయము ఉంటుంది. దానికి ఎదుటి వాళ్ళకు కూడా వినే వివేకము, విచక్షణ, అర్థం చేసుకునే తెలివి సామర్థ్యము ఉండాలి. అవి ఏమీ లేని, చదువు లేని, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న రోజుల్లో భయము, ఇది దూరంగా పెట్టే, ఇది ఉంటే ప్రాబ్లం నీకు, దూరంగా పెట్టేసేసి అదే 10 మంది చెప్పేవాళ్ళు. భయము, అమ్మ ఇది మన ఇంట్లో ఉండకూడదట, వాళ్ళు తీసేసేవాళ్ళు. అట్లా అయినా సరే వాళ్ళు ప్రమాదానికి దూరంగా ఉండేవాళ్ళు. అది మంచి విషయమే కదా. కాబట్టి ఈ విషయాలుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని గురించి వివాదాలు, వాదనలు, గొడవలు దేనికి? మనము పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ధర్మానికి జ్ఞానం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కళ్ళు తయారైపోయి మేమే బాబాజలమే, మేమే మాతాజలమే అని చెప్పి సొంత పీఠాలు పెట్టేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసేస్తున్నారు, వింతలు, విచిత్రాలు, అద్భుతాలు, వీరే దేవుళ్ళు అయినట్టు ప్రచారాలు చేసేసుకుంటున్నారు. ఆన్లైన్లో ప్రత్యేకించి హిందూ మహిళలను మోసం చేస్తున్నారు. లవ్ జిహాదీ పేరుతోటి హిందూ ఆడపిల్లలను ఎత్తుకెళ్ళిపోతున్నారు. లారీలు గోవుల్ని తస్కరించుకొని తీసుకెళ్ళిపోతున్నారు ముష్కరులు. ప్రతిరోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేసేస్తే అక్రమ రవాణా చేస్తున్న గోమాతల బట్టివేత, కబేళాల్లో ఇన్ని గోవులు దిగిని, ఈ వార్తలు వస్తున్నాయి. ఎంతోమంది వందలాది వేలాదిగా మతాలు మారిపోయే ప్రమాదము మనకి పొంచి ఉంది, రోజు జరుగుతూ ఉన్నాయి. అక్రమంగా బలవంతపు మత మార్పిడులు, అలాగే మహిళలకు సంబంధించి గృహహింసలు అవన్నీ కూడా ఈనాటికి ఉన్నాయి. ఎంత చదువుకొని వృద్ధిలోకి వచ్చినా మహిళలను హింస పెట్టడము, కట్నం వేధింపులు, ఆడపిల్ల పుడితే చిన్న చూపు చూడటము, అత్తవారింట్లో సమస్యలు, మానసికంగా క్షోభ పెట్టడం, ఇలాంటివి ఎన్నో ఉండి మన హిందూ మహిళలే నలిగిపోతున్నారు. మన సోదరి మణులు, మన తల్లులే నలిగిపోతున్నారు, మన ఆడపిల్లలు నలిగిపోతున్నారు. కాలేజీలు ఇప్పటికి కూడా టీజింగ్, ర్యాగింగ్ లాంటి విషయాలు ఉండి మన కాలేజీ స్టూడెంట్స్, మన హిందువుల ఇంట్లో పిల్లలే ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంటర్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో. ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి, ఒక అవగాహన తీసుకురావాలి, అందరిలో ధైర్యాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. కానీ అది వదిలేసేసి జిల్లేడు యుద్ధాలు, ఆయన అట్టా చెప్పాడు, ఈయన ఇట్టా చెప్పాడు, ఎందుకు ఇవన్నీ? కాస్త విష ప్రభావం ఉన్నవి. అలాగే ఈ ముళ్ళ జాతి మొక్కలు, కొన్ని బ్రహ్మజవుడు, కొన్ని ముళ్ళకాయలు ఉంటాయి అన్నమాట. వాటిలో కూడా విష ప్రభావం ఉంటుంది కొంత. గన్నేరు ఇట్లా కొన్నిట్లో ఈ పాలు స్రవించేవి, అవి ఇంట్లో అంత మంచిది కాదు, ఉంచకూడదు. కొన్ని ఇంతకుముందు రోజుల్లో ఈ గన్నేరు చెట్లు ఉండేవి ఇళ్లలో. ఆత్మహత్య చేసుకోవాలి అనిపించినప్పుడు ఇంట్లో కోడలికి వెంటనే పెరట్లోకి వెళ్ళి గన్నేరు పప్పు కోసుకొచ్చుకొని నూరుకొని మింగే చచ్చిపోవడం. మరి ఆ చెట్టు అప్పుడు ఇంట్లో ఉండకూడదనే చెప్తారు, అవునా కదా? కాబట్టి మనకి, మన కుటుంబానికి, చుట్టుపక్కల వారికి కాస్త ప్రమాదాన్ని కలిగించేవి ఏవైనా దూరంగా ఉంచాలి. వాటిలో కూడా కొంత మంచి ఉంటుంది. అది ఏ సందర్భంలో ఎప్పుడు ఎంతవరకు వాడుకోవాలో తెచ్చుకొని మళ్ళీ దూరంగా ఉంచడం మంచిది కదా. ఒకసారి మేలు చేసింది కదా, గొప్పదని ఎవరో అన్నారు కదా అని ప్రతీ తీసుకొచ్చి ఇంట్లో దూర్చకూడదు. చక్కగా అందరికీ ఈ విషయం గురించి ఒక అవగాహన కలిగిందని భావిస్తున్నాను. నేను ప్రేమపూర్వకంగానే పాలుగా, నీళ్ళగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇందులో ఎవరిని సపోర్ట్ చేయడం లేదు, ఎవరి పేర్లు అయితే తిట్టింది లేదు. ఇలాంటి చిన్న విషయాలు కాదు మనకు కావాల్సింది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, వాటి గురించి చర్చించుకుందాం. ఈ విషయం మీకు చక్కగా ఉపయోగపడుతుందని, ఈ వీడియో మీకు ఎంతో కొంత పనికి వస్తుందని, మీకు విషయం అర్థమైందని భావిస్తున్నాను. ఇంకేమైనా సందేహాలున్నా నాకు తెలియజేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని గురించి కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.